ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధాశక్తులతో వినండి, నాతో కలిసి మీరు కూడా చెప్పండి. దేవుడు తన స్వరూపమందు నరుడును సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. చాలు, ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో మనుషుల్ని దేవుడు ఎలా నిర్మించాడు అని అంటే, ఇక్కడ ఏమని రాయబడిందంటే తన స్వరూపమందు, అనగా యేసు క్రీస్తు యొక్క స్వరూపములో మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట? తయారు చేశాడు, సృష్టించాడు లేదా సృజించాడు. అయితే నేను ఈ వాక్య భాగంలోంచి ఏం చెప్పాలని ఆశపడుతూ ఉన్నానంటే, దేవుడు ప్రతి మనిషిని కూడా తన స్వరూపంలో సృజించినటువంటి ఆ మనుషులకు మనము గౌరవాన్ని ఇస్తూ ఉన్నామా, ఆ మనుషులకి మనము విలువను ఇవ్వగలుగుతున్నామా అన్నది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడే 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుడు మానవుడిని ఎంత గౌరవించాడో, ఎంత ఆధిక్యత ఇచ్చాడో ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. దేవుడు మనకిచ్చిన గౌరవం ఏంటి అంటే, దేవుడు మనల్ని మొదటిగా ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. రెండోది ఆయన ఏం చేశాడంటే ఫలించమని చెప్పాడు. మూడోది ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే అభివృద్ధి చెందమని, విస్తరించమని, భూమిని నిర్మించమని, దాన్ని లోపరుచుకోమని దేవుడు మానవుడికి ఆ ఆధిక్యతను ఇచ్చాడు, ఆ గౌరవాన్ని ఇచ్చాడు. అయితే ఈ భూమి మీద ఉంటున్నటువంటి మనము ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే గౌరవించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. నేటి దినాల్లో మనుషుల్లో ఏమి తగ్గింది అంటే మర్యాద అనేది ఇవ్వటం అనేది కనపడట్లేదు. ఆ రోజుల్లో ఒకవేళ బస్సులు మనం ఎక్కితే, ఒకవేళ ఎవరైనా పెద్దవారు మనం సీట్లో కూర్చునేటప్పుడు వస్తే వారికి సీట్ ఇచ్చి చిన్నవాళ్ళు ఏం చేసేవారంటే ఆ సీట్లో నుంచి లేచేవారు. అప్పుడు అంత గౌరవం ఉండేది, తల్లిదండ్రులకు గౌరవం ఉండేది కదా, అధికారులకి గౌరవం ఉండేది. ఈరోజు ఆ గౌరవం అనేది కనపడట్లేదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీవు ఇతరుని రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. గౌరవించమని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నట్లయితే, సహోదరు ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము కలిగిన వాడై, ప్రేమ కలిగినటువంటి వాడై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఏం చేయాలంట? ఎంచుకోవాలి. ఒక వ్యక్తిని మనము ఏం చేయాలంటే వారికి ఉంటున్న స్కిల్స్ని బట్టి వారికి మరికొంచెం మన ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వారికి నిస్పృహలోనికి తీసుకెళ్ళిపోకూడదు. ఒకవేళ ఎవరైనా పాటలు పాడేటప్పుడు సరిగ్గా వాళ్ళకి రాకపోయినా కొత్త అయ్యేటప్పుడు ఏం చేయాలంటే వారిని ప్రోత్సహించాలి. మీరు బాగానే పాడుతూ ఉన్నారు, మరి కొంచెం ట్రై చేస్తే బాగుంటుంది అనే ప్రోత్సాహకరమైనటువంటి విషయాన్ని మనం చెప్పగలగాలి. పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ఒకవేళ ఏదైనా వాళ్ళు పనులు చేసేటప్పుడు కూడా తెలియనటువంటి వారు చేస్తూ ఉన్నప్పుడు వారిని ప్రోత్సహించగలిగినట్లయితే వారు మరికొంచెం అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉందంటే ఒకరికొకరు హానం చేసుకోవాలంటే గౌరవించుకోవాలి. గౌరవించుకోవడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ఒకసారి 6వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ 1-2 వచనాలు మనం చదువుకుంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి. దీనికి మరొక పర్యాయ పదం ఏంటంటే గౌరవించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలంట? పిల్లలు గౌరవించాలి. తల్లిదండ్రులు పిల్లలు ఏం చేయాలంటే ప్రేమించాలి.
ప్రేమించాలి. ఇది బైబిల్ చెబుతున్నటువంటి ఆజ్ఞ. దేవుడు ఎలాంటి వాడినైనా ఏం చేస్తూ ఉంటాడంటే ప్రేమించగలిగినటువంటి వాడు. ఆదికాండము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఒక సంఘటన మనకి జరుగుతూ ఉంటుంది. 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం అక్కడ చదువుకున్నట్లయితే కయ్యేను ఏబేలు తన యొక్క సహోదరుని ఏం చేస్తాడంటే చంపేస్తాడు. చంపేసిన తర్వాత కయ్యేనుకి దేవుడు శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష విధించినప్పుడు 13వ వచనంలో కయ్యేను ఇలా మాట్లాడతాడు. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కయ్యేను చెప్తున్న మాట ఏంటంటే, నా సహోదరుని నేను చంపినందుకు నా మీదకు వచ్చే శిక్ష నేను భరించలేనంత పెద్ద శిక్ష నా మీద ఉంది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరగా ఎందునను, కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. కయ్యేను ఏమన్నాడంటే, నన్ను ఎవరైతే మొట్టమొదటి కనుగొంటారో లేదా చూస్తారో వారు నన్ను ఏం చేస్తారు, చంపేస్తారు అన్న విషయాన్ని కయ్యేను ఒక ప్రవచన రూపకంలో ఈ మాటను తెలియజేస్తాడు. నన్ను ఎవరు కనుగొంటాడో వాడు నన్ను చంపునని ఎవరితో చెప్పాడంట, యెహోవాతో చెప్పాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఎవరు చంపడానికి వీలు లేదు. వాస్తవానికి కయ్యేను ఒక దోషి, కయ్యేను ఒక హంతకుడు. అలాంటి కయ్యేనుకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ఎవరు కూడా చంపడానికి వీలు లేదు. 15వ వచనంలో అదే మాట అంటాడు. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యేను చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగును. ఇక్కడ ఏమంటున్నాడంటే, కయ్యేను ఎవరు చంపడానికి వీలు లేదు. ఈ యొక్క ఆజ్ఞ దేవుడు చెప్పాడు. కారణం ఏంటంటే ప్రేమించాలి. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే దుష్టుడు మరణించుట ఎంత మాత్రం నాకు ఇష్టం లేదు. మరేంటి అంటే వాడి ప్రవర్తనని సరి చేసుకోవటమే దేవుడికి ఇష్టం. కాబట్టి మనము ఎవరినైనా ప్రేమించగలగాలి. ఎంత పాపినైనా మనం ప్రేమించగలగాలి, ఎంత దుర్మార్గుడినైనా మనం ప్రేమించగలగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల్ని అంతగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే మనము చేసిన అతిక్రమముల నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టినంత విధానంలో దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రేమ ఎంత గొప్పదో బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి దేవుడు స్వరూపంలో మనల్ని సృష్టించాడు. అలాగే ఒకవేళ వాడు దుష్టునిగా జీవించినప్పటికీ వాడిని కూడా ఎవరి స్వరూపంలో వారిని సృష్టించాడంటే దేవుడు స్వరూపమే కానీ దేవుని యొక్క లక్షణాలు వాళ్ళకి లేవు, దేవుని యొక్క గుణగణాలు వానికి లేవు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు వానికి ఏ మానవులకి ఉండవు. ఎందుకంటే బైబిల్ చెప్తూ ఉంది, ఆయనకంటే మనల్ని దేవుడు ఏం చేశాడంటే తక్కువ వాడిగా చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనిషికి గర్వము రాకుండా, మనిషి ఒకవేళ విచ్చలవిడితనంగా మారిపోకుండా దేవుడు కొంత వరకే మనకి అధికారాన్ని ఇచ్చాడు. ప్రియులారా, మనం కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఒకవేళ ఏ సువార్తలో మనం చూడగలిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ప్రేమించాడు అని మన బైబిల్లో చూడగలిగినట్లయితే ఆయన కుష్ఠరోగులను ప్రేమించాడు, కుంటోళ్ళు ప్రేమించాడు, గుడ్డోళ్ళు ప్రేమించాడు కదండి, వ్యభిచారులు ప్రేమించాడు, మన రక్తస్రావం కలిగిన స్త్రీని ప్రేమించాడు కదా. చాలా మంది ఎవరు చూసినా మనుషులు తృణీకరించబడినటువంటి వారినే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ప్రేమించాడు. ఒక కృష్ణుడు అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేనంటే నా భార్యకి ఇష్టం లేదు, నేనంటే నా యొక్క అన్నదమ్ములకి ఇష్టం లేదు, నేనంటే నా పిల్లలకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఈయనకు వచ్చిన రోగం అలాంటిది. ఈ రోగం అంటే వాళ్ళు ఎక్కడ చనిపోతారు అని ఆయన్ని దూరం పెడితే యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వారి దగ్గరని తీసుకొని ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతగా ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క స్వరూపంలో ఉంటున్న మనుషులను మనము కూడా మన తోటి సహోదరులు ఏం చేయాలంట, ప్రేమించేవారుగా ఉండాలి. మరొక మాట నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుణ్ణి బాధించువాడు వాని సృష్టికర్తని నిందించువాడు
బీదును కనికరించువాడు, ఆయనను కనపరచువాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేదా యెహోవా దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, దరిద్రుణ్ణి బాధించేవాడు లేదా ఇబ్బంది పెట్టేవాడు, కష్టపెట్టినటువంటి వాడు ఎవరు నిందించిన వాడుగా ఉంటున్నాడట? సృష్టికర్తని. అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వేం చేస్తున్నావు అంటే నిందించేవాడుగా, నిందించేదాడుగా నువ్వు ఉంటూ ఉన్నావు. కాబట్టి ఆ రీతిలో ఉండకూడదని వాక్యంలో తెలియచేస్తూ, బీదులను లేదా బీద లేని పరిస్థితిలో ఉంటున్నటువంటి వారిని మనం ఏం చేయాలట? కనికరించగలిగితే ఆయన్ను గణపరచు వాళ్ళుగా మనం ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. బీదులపై మన కనికరాన్ని చూపించగలిగితే ఎవరిని కనపరిచేవారిగా ఉన్నామంట? దేవుణ్ణి కనపరిచేవారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి బీదుల పట్ల మనం ఒక కనికరాన్ని మనము చూపించగలగాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఎలా ప్రేమించారో, మన ఎలా హానం చేశారు, గౌరవించారు, మన పట్ల ఎలాగైతే కనికరాన్ని చూపించాడు, ఎన్నిక లేని మనల్ని యోగ్యులుగా ఏ రీతిలో దేవుడు తన కృపను బట్టి మనల్ని చేశారో అటు రీతిలో మనము కూడా మన తోటి సహోదరులు మనం ఏం చేయగలగాలి? ప్రేమించగలగాలి. అందుకే తిమోతికి రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే, మనుషులందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థనలు చేయాలి. అధికారుల కొరకు ప్రార్థనలు చేయాలి. గొప్పవారి కొరకు ప్రార్థనలు చేయాలి. వారు ప్రభువును అంగీకరించినా అంగీకరించకపోయినా మన తోటి సహోదరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ఎవరు మనకి నేర్పించిన మాట అంటే యేసు ప్రభు వారు మనకి నేర్పించిన మాట. అందులో మనకి ఏం కనబడుతున్నదంటే ఇతరులను మనము గౌరవించడం, ఇతరులను మనము ప్రేమించడం, ఆ యొక్క ఆ వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని కోరుకుంటున్నది ఏంటంటే, నా స్వరూపంలో మిమ్మల్ని సృజించాడు, మీరు కూడా ఎట్లాంటి వారిగా ఉండాలంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండడే అని పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి యేసు లాంటి మనసు, యేసు క్రీస్తు ప్రభువారు లాంటి మనసు కలిగిన వారుగా, అలాంటి ప్రేమ కలిగిన వారుగా, అలాగే ఇతరులను ప్రేమించేవారుగా, గౌరవించేవారుగా ప్రభు మనల్ని ఉండాలని కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు మనం అలాగ ఉండకపోతే ఇక మీదటైనా మన యొక్క ప్రవర్తన విషయంలో, మన మాట విషయంలో, మన క్రియల విషయంలో ఇతరులను నొప్పించకుండా ఇతరులు ప్రేమించేవారిగా ఉండాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.